ఉందేమో అనుకున్నా. ఓ షట్, కాలుతావా కట్టు పెట్టేది ఉంది ఇది ఓకే. చెప్పు, నేను పోయి తర్వాతే తీసుకొని వస్తా. ఇరవై మంది పెట్టుకో, మళ్ళీ వస్తా. థ్యాంక్స్ ఇస్తావా? ఓ అయ్యయ్యో, మళ్ళీ వస్తా. ఎప్పుడు పెట్టు మాట్లాడలేదు. లేదు ఇంకా మాట్లాడలేదు. అది కాలేదు. నీకు ఏం కావాలా? బియ్యం కావాలి, కచ్చి చిన్నకాయలు, బియ్యము, చిన్నకాయలు. అక్క ఇది అయిపోయాక లిమిట్ అయిపోయింది ఇది. మళ్ళీ మళ్ళీ ఓకే అండి. కొంచెం బెల్సబ్బు కొడుకు కూడా కట్టిన పడరా. రెండు కళ్ళు పోయి వాళ్ళు తాగు అట్టలు చేసుకుంటా ఉంటే కరం పోయి వస్తాను బయటికి. అంటే కళ్ళు కలపడు. కరెంటు లేదా దీంట్లో? కనీసం ఒక బల్బ్ అన్నా తలుపు లేదమ్మా. తలుపు తడికెళ్ళా లేదు. పందులు చేస్తూ పందులు రాగానే పోతుంది. కోకలు ఆసుకొని పోతాయి. చేసుకుంటా అట్లా చేసుకొని కోకలు కొడుకుంటా. పందులు చక్కని పందులు ఏం చేసింది? నా కరమిట్టాయి. ఏడు వద్దవ్వా, నన్ను నిన్ను ఏడిపియనికి వచ్చలేను. నీకు అంతో ఇంతో సాయం చేసి నేను నవ్వుపియనికి వచ్చిన. నువ్వు మళ్ళీ ఏడిస్తే ఎట్లా? ఏడ్చొద్దు. పందులకి కాపలా వచ్చింది. పందులకి ఇంట్లోకి నెట్టుకొని వచ్చింది. గుంపులు పందులు గుంపులు. ఏం భయపడదు. ఓ తడికన్నా తలుపు నుంచి పెట్టుకుంటా. తడికి పెట్టుకొని అన్నా. సరేలేవా, నేను మధ్యాహ్నం వస్తా. ఇప్పటికైతే నీకు గుడ్డు కూర ఉందే. మధ్యాహ్నం 2 గంటలకు వస్తావా? 2 గంటలకు వస్తా, కన్ఫామ్ వస్తా. నేను మధ్యాహ్నం 2 గంటలకు వస్తా. చికెన్ తింటావా? చికెన్ 100 రూపాయలు ఇచ్చిన. ఇప్పటికి వాడుకో. నేను సరుకులు అన్ని తీసుకొని వస్తా. 2 గంటలకు పోయి వస్తాను. మళ్ళీ వస్తా. నువ్వేం భయపడకు. నేను అట్లా చెప్పి రాకుండా ఉండను, సరేనా? అదే మంచిదమ్మా. ఏం మొక్కొద్దు, నాకు ఎందుకు మొక్కున్నాను? చిన్న పిల్లని అయితే మళ్ళీ తాతల్లి దవరం చేసి లేదు వస్తా, సరేనా? మధ్యాహ్నం 2 గంటలకు వస్తా, ఓకేనా? బాయ్. చేసుకొని తినేసే, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈ అవ్వది గద్వాల్ జోగులాంబ జిల్లా వడ్డపల్లి మండలం శాంతినాడు గ్రామము. అయితే శాంతినాథ్ మెయిన్ రోడ్కే ఐలమ్మ బొమ్మ రామాపురం రోడ్కి స్ట్రైట్ వస్తే ఈ అవ్వది ఇది కనిపిస్తుంది. ఒకసారి అయితే అవ్వకైతే పింఛన్ రాదు, వాళ్ళు ఎవ్వరు రారు, ఏం లేదనమాట. మొత్తానికి ఏం లేదు. అవ్వకి దాదాపు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఈ అవ్వకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అదే ఆమె ముందుకు మేము పోయి ఇదే అవ్వదు అనమాట. అసలు ఇంట్లో కూడా ఎవరు అన్నారు నాకు తెలిసిన కాడికి. ఒక బల్బు కూడా లేదు. ఈ దానికి కనీసం తడక కూడా లేదనమాట. ఈమె పరిస్థితి ఇది. అలా మొత్తం పందులు ఉంటాయి. ఈమె పండుకున్నప్పుడు పందులు వస్తాయంట ఇంట్లోకి, ఈమె లేనప్పుడు వస్తాయంట. ఏదో వీళ్ళు కొన్ని బియ్యం కొన్ని బ్యాలు పెడితే కూడా అవి వచ్చి మొత్తం ఆగని లేపుతాయి. అవ్వ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కనీసం ఏం చెప్పిన ఇట్లాంటి బతుకైతే మనం బతికలేము కూడా. నేనేమంటున్నా అంటే ఒక్కటే చూడనా, వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, పోయేటప్పుడు ఏం తీసుకుపోము. మనకున్న దాంట్లో అవ్వకు 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఎవరికి సాయం చేయాలనిపించినా ఇక్కడికి వచ్చి చేయొచ్చు. లేకపోతే ఫోన్పే నెంబర్ ఏమైనా అవైలబుల్ ఉంటే నేను పెడతా. ఇది నా కోసం నేను చెప్తలేను, అవ్వ కోసం మాత్రమే చెప్తున్నా. ఎవరికైనా సరే జెన్యూన్ అనిపిస్తే చేయండి మీ చేతనైనంత సాయం, లేకపోతే లేదు. అంటే ఎవరిని ఫోర్స్ చేస్తలేను. కాకపోతే మనం మనుషులము ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయాలి. మనం ఎంబడి ఏం తీసుకోము, ఓన్లీ సాయం ఒక్కటే తీసుకోగలం. ఓకేనా?
ఏమేమి ఉన్నాయి దీంట్లో చెప్పు. ఈ వడియాలు పసుపు, ఆ, నూనె, ఆ, ఈ కందిబ్యాళ్ళు, ఉప్పు కదా, ఆ. మామిడికాయ పెట్టి, కొబ్బరి నూనె డబ్బా, షాంపులు ఉన్నాయి తిని. ఆ క్యాంప్ చాలా వస్తాయి. క్యాంప్ ఇది గోధుమ పిండి. గోధుమ పిండి, ఏం చేసుకుంటావు పొద్దున? ఏం చేసుకుంటావు నేను వచ్చినప్పుడు? నూనె ప్యాకెట్. ఏం చేస్తుంటావు ఇది పొద్దున నేను వచ్చినప్పుడు? ఏం తిన్నావు నువ్వు? నాకు కెలపడి చెవుకాడు చెప్పాలి. కూర ఏం చేసుకున్నావు? మళ్ళీ ఎన్ని పెట్టి కలిపి కలిపియాలంట బయట పెట్టుకుంటాడు. నా ఉద్దేశం చిన్నది కానీ పెద్దది కానీ ఫస్ట్ హెల్ప్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మనము ఎన్నో డబ్బులు మన సంతోషానికి ఖర్చు పెట్టుకుంటాం, దాంట్లో కనీసం 1% అన్నా ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసినామంటే వీళ్ళు మహా అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతారు, అంతకు మించి బతకలేరు. అదే ఇప్పుడు నేను అనుకున్నా, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా మీకు తోచినంత సాయం మీరు కూడా వచ్చి ఇట్లా చేస్తే మీ వల్ల అవ్వ ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బతకగలుగుతుంది అనమాట. అది నా ఉద్దేశం. ఇంకా చాలా మంది హెల్ప్ చేసేది నువ్వు చేసేది గింత ఎందుకు వీడియోస్ తీస్తావు అనేటివి ఇట్లాంటి డౌట్స్ కూడా రావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే పెద్దగా చేయాలంటే ఎప్పటికి చేయలేము, ఏదైనా చిన్న నుంచే స్టార్ట్ చేయాలి. నా వీలైనంత నేను చేసిన. ఇక వీడియో తీసే మెయిన్ పర్పస్ ఏంటంటే వీడియో కోసం, అంటే పాపులారిటీ కోసం, లైక్స్ కోసం, దీనిల కోసం అయితే నేను వీడియో తీసలేను. నా వీడియో చూసి ఎవరికన్నా మనసు చెల్లించి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారనే నేను వీడియో తీస్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఓకే బాయ్. ఇప్పటికి కొంత చేసిన, భవిష్యత్తులో ఇంకో కొంచెం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటికైతే నా చేతనేనంటే కొంచెం నేను చేసిన, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నేను చేయాలని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇవన్నీ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి. ఈ స్వామి నా ఫాలోవర్ అంట, ఈయన నా వీడియోస్ చూసి నేను వచ్చినా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాడు. ఈయన తోచినంత ఈయన సాయం చేస్తున్నాడు, చిన్నది కానీ పెద్దది కానీ. అవతలలో కడుపు నింపడం ఇంపార్టెంట్ అనమాట. తిన్న ప్రతిసారి ఖచ్చితంగా మనల్ని తలుసుకొని తింటారు వాళ్ళు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తామంటే ఇట్లాంటి చిన్నది చేయడం చాలా ఈజీ. ఓకే, ఈ అన్న వాళ్ళది ఇక్కడనే అనమాట, పక్కన ఉంటాడు. ఈయన కూడా చాలా సార్లు ఆయనకు తోచినంత ఆయన సాయం చేసినాడు, దగ్గర పట్ల ఉంది. ఇంకోటి నాకు ఇన్ఫార్మ్ చేయడం వల్లనే ఈమె ఇక్కడ ఉందని తెలిసింది, నేను ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నా. ఇట్లా చెప్పే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది మనకెందుకులే అని చెప్పరు, కానీ మనం చెప్పే చిన్న మాట చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు నా వల్ల అవ్వకి కొంచెం హెల్ప్ అయ్యింది. అట్లా ఏదంటే కొంచెం హెల్ప్ అయినా సరే అది చెప్పడం వల్లనే నాకు తెలిసింది కదా, అన్న చెప్పడం వల్లనే నాకు తెలిసింది. అట్లా ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా చేసే వాళ్ళకి చెప్పండి, మీరు కూడా కొంచెం చేయండి.